వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ కాలంలో మనం చూస్తూనే ఉన్నాము, ఒక్కొక్కరికి క్రెడిట్ కార్డ్స్ అని, పర్సనల్ లోన్స్ అని అన్ని లోన్స్ తీసుకుంటున్నారు. అండ్ హ్యాపీగా తీసుకునేటప్పుడు తీసుకుంటున్నారు, అండ్ కట్టేటప్పుడు మాత్రం కట్టలేకపోతున్నారు. ఎందుకని? బ్యాంకర్స్ ఏదైతే ఉందో ఇది కూడా పెద్ద స్కామ్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ స్పెసిఫిక్గా వాళ్ళ బ్రాంచ్ టార్గెట్స్ కానీ పర్సనల్ టార్గెట్స్ కానీ రీచ్ అవ్వడానికి ఇన్ని ఇవ్వాలి, ఇంత డిస్బర్స్మెంట్ మనం చేయాలి, ఇంత డబ్బు ఇవ్వాలి క్లయింట్స్కి అని. సో తీసుకునేంత వరకు వెంటబడతారు. సో ఈ డబ్బు తీసుకునే వరకు వెంటబడతారు. తర్వాత అందరూ ఏదైతే ఉంటుందో వాళ్ళ సిబిల్ స్కోర్ ప్రకారము వాళ్ళకి ఎంత లోన్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో అంతకన్నా ఎక్కువ తీసుకుంటున్నారు. బ్యాంకర్స్కి తెలీదా? డెఫినెట్గా తెలుసు. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈ బ్యాంకర్స్ కూడా వాళ్ళ పర్సనల్ గెయిన్స్ కోసము ఓకే ఫ్రాడ్ అనే దానికి పాల్పడుతున్నారు. ఒకటే రోజు ఒకే అమ్మాయి ఒక 25 బ్యాంకుల్లో లాగిన్ చేసుకుంది, నాకు లోన్ కావాలి స్పెసిఫిక్ అమౌంట్ అని, ఓ 30 లక్షల వరకు అని. ఒక్కొక్క బ్యాంకు కొంత అమౌంట్, ఒకళ్ళు 20 లక్షలు, ఒకళ్ళు 30 లక్షలు, ఒకళ్ళు 17 లక్షలు, ఇలా అన్ని బ్యాంక్స్ ఆ అమ్మాయికి లోన్ ఇచ్చారు. అసలు ఆ అమ్మాయి ఎలిజిబిలిటీ, ఆ అమ్మాయి సిబిల్ స్కోర్ ప్రకారం ఓన్లీ 30 లక్షలు. మరి ఈ 20 బ్యాంకులు ఒక్కొక్కరు 30 లక్షలు 17 లక్షలు చొప్పున ఆల్మోస్ట్ ఆమెకి 1,70,00,000 వరకు లోన్స్ ఇచ్చారు. అది ఎలా పాసిబుల్? నెలకి 1,20,000 జీతం వచ్చే అమ్మాయి 2 కోట్ల అప్పు ఎలా చేసింది? బ్యాంకర్స్ ఎలా ఇచ్చారు? బ్యాంకర్స్కి ఏం తెలియకుండానే ఇచ్చారా? తెలిసి ఇక్కడ తప్పెవరిది? బ్యాంక్. డెఫినెట్గా బ్యాంకింగ్ కొన్ని ఏజెన్సీస్తో కుమ్మక్కయ్యి వాళ్ళు కమిషన్స్ కోసము ఇట్లాంటి పనులు చేస్తున్నారు. అయితే ఈ క్లయింట్ మా దగ్గరకు వచ్చింది. ఈ అమ్మాయి ఆబ్వియస్గా కట్టలేదు. వచ్చే జీతం 1,20,000, కట్టాల్సిన ఈఎంఐ 3 లక్షల వరకు ఉంటుంది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టుద్ది? సడన్గా డబ్బు వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ట్రేడింగ్లో పెట్టింది, స్టాక్ మార్కెట్లో పెట్టింది, అవగాహన లేదు, డబ్బు పోయింది. ఆ తర్వాత కొంత డబ్బు మిగిలింది. ఈ ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో పోతే నాకు డబ్బు పోతుంది, ఆన్లైన్ గేమింగ్స్లో అయితే డబ్బు బాగా వస్తాయి రిటర్న్స్ అని దాంట్లో పెట్టింది, అక్కడ పోగొట్టుకుంది. ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోయే సిచ్యుయేషన్కి, సూసైడ్ టెండెన్సీస్ దగ్గరికి వచ్చేసింది. ఈ అమ్మాయికి ఇన్ని అప్పులు ఉన్నాయని తెలిసి భర్త వదిలేశాడు. ఓకే, అసలు ఇన్ని అప్పులు నాకు తెలియకుండా నా పక్కనే ఉంటూ ఎలా చేసావు అని. అలాంటి పరిస్థితుల్లో మా దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు సరే చనిపోవాలి అనుకుంది, 2 సార్లు సూసైడ్ అటెంప్ట్లు కూడా చేసింది. ఓకే, కానీ ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో చేసింది, ఎందుకు చేసింది ఇదంతా అనేది ఎవరికీ ఐడియా లేదు. ఇంట్లో వాళ్ళకి ఐడియా లేదు, భర్తకి ఐడియా లేదు, తల్లిదండ్రులకి ఎవరికి తెలియదు. మేము అడిగినప్పుడు ఏం చెప్పింది అని అంటే భర్త ఏం చేయడు ఫస్ట్, సో ఆయనని కూడా నేనే పోషించాల్సిన పరిస్థితి. సో ఎడిషనల్ ఇన్కమ్ రావాలి అని అంటే ఇలా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము, గేమింగ్స్లో పెడితే డబ్బు తొందరగా వస్తుంది రిటర్న్స్ అని అంటే ఈజీ మనీ మేకింగ్, హార్డ్ వర్క్ చేయకుండా డబ్బు రావాలి అనుకోవడం. లాస్ట్కి ఏమైంది అని అంటే అటు బ్యాంకులు మోసం చేసాయి ఈ మనీ. అదే బ్యాంక్లో డబ్బు ఎవరిదండి? ప్రజలది. ఓకే, ఈమె డబ్బు కట్టలేకపోయింది, మోసపోయింది, మోసం చేసింది. అది ఎవరిదండి డబ్బు? ఆ అమ్మాయికి ఇచ్చింది, అది ప్రజలది. ఇక లాస్ట్కి అల్టిమేట్లీ ఎవరు మోసపోయింది? ప్రజలు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని ఈ టెండెన్సీస్తో 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. వచ్చింది, అమ్మ నువ్వు ఇప్పుడైతే ఇందులోంచి బయటపడడానికి మనం మార్గం వెతుకుదాము, నువ్వు అప్పు చేసావు, అదేం అంత తప్పేం కాదు, మళ్ళీ మనం కొంత టైం తీసుకుందాము, నువ్వు కెరీర్ బిల్డ్ చేసుకో, ఆ తర్వాత డబ్బు రీపే చేద్దాము అని ఇప్పటికి కొంత టైం అనేది మేము కోర్టు దగ్గర అయితే తీసుకున్నాం. మ్యామ్, అంటే ఇప్పుడు బ్యాంక్స్ కూడా చాలా మందికి లోన్స్ ఇస్తుంది, వాళ్ళు కట్టకపోతే బ్యాంక్ మోసపోయినట్టే కదా. అలాగే ఈ అమ్మాయి కూడా ఇప్పుడు మోసపోయినట్టే. మరి ఈ అమ్మాయికి చావే శరణ్యమా? చచ్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. డెఫినెట్గా మనం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, కొంత టైం తీసుకోవచ్చు, మళ్ళీ కెరీర్ని రీబిల్డ్ చేసుకొని ఆ డబ్బు రీపే చేయొచ్చు. అంతేగాని చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మాలాంటి అడ్వకేట్లను ఎవరినైనా అప్రోచ్ అయితే వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి టైం తీసుకుంటారు, మళ్ళీ కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు, హ్యాపీగా బతకచ్చు. అంతేగాని చనిపోవాల్సిన అవసరం లేదు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ.